ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పద్ధతిగా పెంచాలి, సమాజంలో ఒక గౌరవం అనేది పెంచుకునేలా పెంచాలని చెప్పేసే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. కాకపోతే పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి కానీ మన పరిసరాల్లో ఎవరికి లేని అలవాట్లు అనేవి అవుతూ ఉంటాయి. సిగరెట్లు కానీ, మందు కానీ, దుర్భాషలు ఆడడం కానీ, పెద్దలకి గౌరవం ఇవ్వకపోవడం కానీ, ఇలాంటి విషయాలు. అసలు మనం ఎంత పద్ధతిగా పెంచినా వీళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు అని అనిపిస్తుంటుంది మనకి. అసలు ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది, అసలు వీళ్ళు ఇలా తయారవకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ పరిష్కారం చెప్పడానికి మన ముందున్నారు మైండ్ఫుల్నెస్ మరియు హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అనూహ్య గారు. మరి మ్యామ్తో మాట్లాడి వీటికి సొల్యూషన్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, చూశారు కదా, పిల్లల్ని ఎంతో పద్ధతిగా పెంచాలి, వాళ్ళని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని 10 తల్లిదండ్రులు అనుకుంటారు. అవును. అండ్ వాళ్ళకి మంచి చిన్నప్పటి నుంచి మంచి పనులు చెప్పి మంచి మాటలు చెప్పి పెంచుతూ ఉంటారు. కానీ వాళ్ళు చూసుకుంటే రకరకాల అలవాట్లు అనేవి చేసుకుంటూ ఉంటారు. అసలు ఇంటిలో ఎవరికి ఉండవు, తల్లిదండ్రులకు ఉండవు, అత్తమామలకు ఉండవు, లేకపోతే బాబాయ్కి, పిన్నికి, నాన్నకి, తాతయ్యకి, ఇలా ఇంట్లో ఎవరికి లేని అలవాట్లు అనేవి వాళ్ళకి అవుతూ ఉంటాయి. అసలు ఎలా వచ్చింది వీడికి అలవాటు అన్న పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటాయి. అసలు వీళ్ళు ఎలా, తల్లిదండ్రులు ఎంత మంచి చెప్తున్నా పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు అంటారు? అసలు ఎక్కడ ఫాల్ట్ జరుగుతుంది అంటారు? అసలు ఇట్లా జరగడానికి కారణం ఏంటి అంటే పియర్ ప్రెషర్. పియర్ ప్రెషర్ అంటే ఏంటి అంటే వాళ్ళ తోటి స్నేహితులు, పియర్ అంటే తోటి విద్యార్థులు కానీ స్నేహితులు కానీ అన్నమాట. సో ఇప్పుడు టీనేజ్ కి వచ్చినప్పటికీ పిల్లలు ఎక్కువగా ఒక ఫ్రెండ్ సర్కిల్ అనేది ఫామ్ అవ్వడం, సో అందులోని ఉండాలి అంటే వీళ్ళు మారుతూ ఉంటారు అనమాట. ఉదాహరణకి ఒక పిల్లవాడికి నచ్చిన ఒక ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది, ఆ పిల్లవాడు ఆ గ్రూప్ లో చేరాలనుకున్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తూ ఉంటాడు, ఎట్లా నేను ఏం చేస్తే నన్ను ఆ గ్రూప్ లో చేర్చుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటాడు. లేదా ఆ గ్రూప్ లో చేరినాక ఆ గ్రూప్ లోనే సర్వైవ్ అవ్వడానికి, ఆ గ్రూప్ లోనే చేరి ఉండటానికి చేస్తూ ఉంటాడు అనమాట. సో మెయిన్ గా ఇట్లా తయారవడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి గుర్తింపు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. నిజంగా మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ మనం పొగడాలని చెప్పేసి వాళ్ళకి నచ్చేలా ఏదైనా పని చేయడానికి ప్రయత్నిస్తుంటాం మనం. లేదా ఇంకొకటి ఏంటి అంటే ఒంటరిగా ఎక్కడ ఉండిపోతానేమో అని భయం, నాతో ఎవరు ఫ్రెండ్స్ అవ్వరేమో అని. కాబట్టి వాళ్ళ అలవాట్లని అది వాళ్ళకి నచ్చిన స్నేహ బృందంలో కలిసి తిరగడానికని చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇట్లాంటి పియర్ ప్రెషర్ లోని ఉండటం వల్ల పిల్లల్లోని ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేది మనం ముందు తెలుసుకుందాం. ఫస్ట్ ఏమవుతుంది, వీళ్ళని చాలా స్ట్రెస్ అనేది క్రియేట్ అయిపోతుంది మెంటల్ గా. ఎప్పుడు చూసినా అలసిపోయి ఉన్నట్టు ఉంటారు అనమాట, మెంటల్లీ ఎగ్జాస్టెడ్ ఉంటారు ఫిజికల్ గా కన్నాను. ఎందుకంటే వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుందంటే నేను ఏం చేస్తే నన్ను చేర్చుకుంటారు అందులోని, లేదా నేను ఇక్కడ ఉండాలి అంటే ఇంకా ఏం చేయాలి, నేను ఇంకా ఏం చేయాలి, వీళ్ళు నన్ను ఒప్పుకుంటారా లేదా, ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి టీనేజ్ పిల్లల్లోనే. ఇంకా సెకండ్, ఇట్లాంటివి హానికారక ప్రవర్తన అంటే ఈ కూల్ గా ఉండడం అన్న దీంట్లోని వాళ్ళు డ్రగ్స్ యూజ్ అవ్వటం కానీ, లేదా ఈవెన్ డ్రింకింగ్ అని కానీ, సిగరెట్ స్మోకింగ్ అని కానీ, ఏదైనా సరే నన్ను కూల్ గా అనుకుంటారేమో అని చెప్పి అవన్నీ ట్రై చేస్తూ ఉంటారన్నమాట. అట్లాంటివన్నీ చేయటానికి అసలు ఇప్పుడు దీనికి సొల్యూషన్ లేదంటారా? అంటే మనం అనుకుంటాం మన పిల్లవాడు మంచివాడు అవ్వాలి, అండ్ సమాజంలో ఉన్న వాళ్ళకన్నా ఈజ్ బెటర్ దెన్ ఎవ్రీ వన్ అని చెప్పేసి మనం అనుకుంటాం. అందరికన్నా మంచిగా ఉండాలి, అందరికన్నా బెటర్ గా ఉండాలి. కానీ మనం ఎంత మంచి నేర్పి పంపించినా బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళని వీళ్ళని చూసి అవే అలవాట్లు నేర్చుకుంటున్నాడు, వాళ్ళలో కలవడానికి ట్రై చేస్తున్నాడు. అంతే తప్పితే కొంచెం యూనిక్ గా ఉన్నాక ఎవరో ప్రయత్నించట్లా. దీనికి సొల్యూషన్ ఏంటంటారు? మరి ఎలా ఉన్నది సొల్యూషన్ ఖచ్చితంగా ఉంది. ఫస్ట్ ఏంటంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, టీచర్స్ కూడాను ఇద్దరు కూడా రోల్ ప్లే చేస్తారు. ఎలాంటి రోల్, వాళ్ళు కనుక మార్పు రావాలి అంటే మనం వాళ్ళకి ఒక స్పేస్ అనేది క్రియేట్ చేయాలి. ఎలాంటి స్పేస్, వాళ్ళు ఫ్రీగా ఏం ఫీల్ అవుతున్నారో మనతోని షేర్ చేసుకునేటంత ఓపెన్నెస్ ఇవ్వాలి మనం. ఆ సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. సో అలా షేర్ చేసుకోవడం వల్ల కదా మనకి తెలుస్తూ ఉంటుంది ఏమవుతుంది పిల్లల జీవితంలో, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి అనేవి తెలుసుకోగలం. సెకండ్ ఏంటి అంటే ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. తల్లిదండ్రులు చాలా ప్రేమగా కూర్చొని ఇది తప్పు ఇది రైట్
ప్రేమతో ఓపికగా వాళ్ళకి పిల్లడికి నచ్చ చెప్పడం కానీ. ఓకే. థర్డ్, మైండ్ఫుల్నెస్ ని పాటించడం. ఎలాంటి మైండ్ఫుల్నెస్ ఇక్కడ? మెడిటేషన్ అని, జర్నలింగ్ అని, తనకు వచ్చే ఆలోచనలు అవి నువ్వు ఒక టైమర్ అనేది పెట్టుకొని మొత్తం అన్ని అందులోని డంప్ చేసుకుంటూ రాయించడం వల్ల తనకు కూడా అవేర్నెస్ వస్తూ ఉంటుంది అనమాట ఇలాగ. అండ్ ఇవన్నీ చిన్న చిన్నవి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది చూసుకుంటే ఆ పిల్లోడు దేనికి చేస్తున్నాడు ఇవన్నీ? అట్రాక్ట్ చేయడం కోసం, ఏదో గుర్తింపు పొందాలని చూస్తున్నాడు. సో మనం యాజ్ ఎ పేరెంట్స్ మనం ఏం చేయాలి అంటే, ప్రతి మనిషికి కొన్ని యూనిక్ క్వాలిటీస్ అన్ని ఉంటాయి కదా, వాళ్ళ స్ట్రెంగ్స్ అనుకోండి. సో మనం ఆ టైంలోని పిల్లోడిని మార్చడానికి వాళ్ళలో ఉండే ఆ పాజిటివ్ క్యారెక్టర్స్ ఏంటి ఉంటాయో, ఆ యూనిక్ స్ట్రెంగ్స్ ఏమి ఉంటాయో అవి బయటకు వచ్చే విధంగా మనం వాళ్ళకి చిన్న చిన్న పనులు ఇవ్వడం కానీ, వాళ్ళని మెచ్చుకోవటం కానీ, అంటే వాళ్ళకున్న పాజిటివ్ క్యారెక్టర్ ని మనం ఆ యూనిక్ క్యారెక్టర్ ని హైలైట్ చేయటం వల్ల వాళ్ళకు కూడా మైండ్ సెట్ చేంజ్ అవుతుంది అనమాట. ఓహో, నాలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయా అది అని చెప్పి. సో ఆ మైండ్ సెట్ చేంజ్ అనేది రావటం వల్ల స్లోగా వాళ్ళలోని మార్పు అనేది వస్తూ ఉంటుంది. అవసరమైతే వెనకడుగు అనేది వేయకుండా నువ్వు కౌన్సిలింగ్ సెంటర్స్ తీసుకొని వెళ్ళడం, నచ్చ చెప్పడం, అలాంటివన్నీ చేయాలి. అంటే మేము మరీ అంత ప్రాబ్లం క్రియేట్ అవుతుందంటారా ఈ పీరింగ్ వల్ల? అంటే ఈ ఫ్రెండ్స్ లో స్ట్రెచ్ అవ్వడం కోసం వీళ్ళు తీసుకునే స్ట్రెస్ వల్ల వాళ్ళు పిల్లలంతా ప్రాబ్లం క్రియేట్ అయ్యే కంపేర్ చేసుకుంటూ ఉంటారు కదా. కంపేర్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది పడిపోతుంది. ఒకవేళ ఇదే ధోరణి నడుస్తూ ఉంటే, తల్లిదండ్రులు పట్టించుకోకపోతే పిల్లలు ఎదిగిన తర్వాత ఎలా ఉంటారంటారు? ఇందాక మీరు అడిగారు కదా, క్రూరంగా అలా అవుతారంటారా? అలా అయ్యే ఆస్కారం ఉంది కదా. అవును, మీరు చెప్తుంటే ఇది ప్రాబ్లం చిన్నదనుకున్నాను తప్పితే, కానీ ఒక స్టేజ్ దాటాక ఇదే పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని అసలు ఊహించలేదు నేను కూడా. ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే మనం వాళ్ళలో ఉన్న పాజిటివ్ క్యారెక్టర్స్, యూనిక్ క్యారెక్టర్స్ అనేవి హైలైట్ చేస్తామో వాళ్ళలోని సెల్ఫ్ వర్త్ అనేది పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది అనమాట. ఓహో, నేను ఇన్ని పనులు చేయగలను, నేను ఇంత వర్త్ అని వాళ్ళకి వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు కొంతకాలానికి వాళ్ళకు ఆ అవగాహన వస్తుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులుగా మనం కూడా మాట్లాడతామో, ఇవన్నీ నా కూల్నెస్, నేను కూల్ గా ఉండడం, ఎవరు మెప్పో పొందాలని నాకు ఇవి అవసరం లేదు అన్న ఆ కాన్సెప్ట్ మనం పిల్లల్లో తీసుకురావాలి. అబ్సల్యూట్లీ మ్యామ్. నిజంగా మీరు అన్నట్టుగా చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది. అండ్ ఒక బ్యాచ్ ఫార్మ్ అయినప్పుడు ఒక ఫ్రెండ్స్ లో వాళ్ళని వాళ్ళ నుంచి కూల్ అనిపించుకోవాలి, వాళ్ళ మాటల్లో మనం కూల్ అనిపించుకోవాలని చెప్పేసి వాళ్ళకి నచ్చేలా ప్రయత్నం చేస్తుంటాం మనం అన్ని పనులు కూడా. ఆ బ్యాచ్ అనేది తర్వాత సంథింగ్ స్కూల్ అయిపోయాకో, కాలేజ్ అయిపోయాకో మళ్ళీ విడిపోతారు. మళ్ళీ అక్కడ ఇంకో ఆఫీస్ లో ఇంకో బ్యాచ్ ఫామ్ అవుతుంది. వాళ్ళలో కూల్ అనిపించుకోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తుంటాడు. ఎగ్జాక్ట్లీ అక్కడ యూనిక్నెస్ అనేది మీరు అంటే కోల్పోతున్నాడు మనిషి. అందుకని మనం ఏం చేయాలి ఇక్కడ, మనం ఎప్పుడు కూడాను పిల్లలు ఎలాంటి వాళ్ళతో కలిసి తిరగాలి అంటే, సాధారణంగా తల్లిదండ్రులుగా ఏం చేస్తూ ఉంటాం అంటే, పిల్లల ముందు వాడొద్దు, వాడు మంచోడు కాదు, నువ్వు వాడితో కలిసి తిరగద్దు, ఇట్లా చెప్తూ ఉంటాం. మనం ఇట్లా చెప్పే కొద్దీ వాడికి వాళ్ళతోనే తిరగాలని ఉంటది. అంతకన్నా ఏంటి అంటే, మనం ఏది రైట్ ఏది రాంగ్ అనేది చెప్పి పిల్లల్లోనే అవగాహన అనేది తీసుకొచ్చామంటే వాళ్ళకి వాళ్ళే డెసిషన్ తీసుకోగలరు. ఎప్పుడైతే ఇది సరైనది కాదు అని చెప్తా వాళ్ళకి అవగాహన వస్తుందో, వాళ్ళు స్లోగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం కానీ, కట్ చేయడం కానీ చేస్తారు. ఎగ్జాక్ట్లీ మేము మన పిల్లలకి చెప్పేటప్పుడు కూడా అది రాంగ్ అని చెప్తే వాడు అక్కడ ఆగడం నిజంగా. ఎందుకంటే అది ఎందుకు రాంగ్ కూడా అప్పుడు ఏమవుతుందంటే, అంటే అదే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద రూట్స్, ఫౌండేషన్, మన విలువలు అవి అన్ని చిన్నతనం నుంచి ఇచ్చామనుకోండి పిల్లల్లోని. ఇప్పుడు పిల్లవాడి స్నేహితులు ఎవరో అనేది మనకు చేతుల్లో లేదు, మనం కంట్రోల్ చేయలేం. కానీ మన పిల్లవాడు బిహేవియర్ ఎలా ఉంటుంది మనం కంట్రోల్ చేయాలి. అది మన చేతుల్లో ఉంది. మనం ఇచ్చే విలువలు మన పెంపకంలోనే ఉంటుంది అది. కాబట్టి మనం ఇవి సర్దిద్దుకోవాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.